హలో ఫ్రెండ్స్, ఇది నా స్ట్రీట్ డాగ్. ఇది మంచి బ్రీడ్ కాదు, నార్మల్ డాగే. ఎందుకంటే మంచి బ్రీడ్ డాగ్ ఎందుకు నేను లైక్ చేయలేదు అంటే, మనం సడన్లీ ఎక్కడికైనా లూసీ, ఇది ఫీమేల్, మనం సడన్లీ ఎక్కడికైనా షిఫ్ట్ అవుతాం, మనం దీన్ని కేర్ చేయలేకపోతాం అనుకోండి. ఏదైనా బ్రీడ్ డాగ్ అయితే ఇదైతే సెక్యూరిటీకి మనకు సరిపోతుంది. ఇది నాకు కోళ్ళ దగ్గర ముంగీసలు వస్తాయి కాబట్టి దానికోసం నేను దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్. దీన్ని నేను అక్కడ ఇరుక్కుపోయి ఉంది కర్రల్లో, తాడుతో గట్టిగా దోమలు కొడుతూ ఉన్నాయి. అప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చి నీళ్ళు, పాలు అవన్నీ పెట్టాను. చిన్న బిడ్డ ఇది, నార్మల్ స్ట్రీట్ డాగ్. ఆ రోజు నుంచి ఇక్కడే ఉంది. అయితే మనం మంచి బ్రీడ్ డాగ్ తెచ్చుకున్నాం అనుకోండి, దానికి మంచిగా సదుపాయాలు చేయలేము. నేనైతే ఈ గాబులో నైట్ పూట మూస్తాను ఫ్రెండ్స్. దీన్ని పెద్ద క్లాత్తో కవర్ చేసేస్తాను దోమలు కుట్టకుండా. కానీ చాలా టెన్షన్ పెడుతుంది, లాగేస్తుంది క్లాత్ని, మళ్ళీ దీన్ని పంజరాన్ని తోసేస్తుంది. చిన్నప్పుడు అలా చేసేది, ఇప్పుడు చెయ్యట్లేదు. ఇప్పుడు బాగానే పిలవంగానే దాంట్లోకి వచ్చేసి పడుకుంటుంది, దోమలు కుట్టకుండా హాయిగా ఉంది. ఇప్పుడు సన్నగా కనిపిస్తుంది కదా మీకు ఫ్రెండ్స్, మధ్యలో దాంట్లో ఉండకుండా బయటకు వచ్చేసి ఇచ్చేస్తుంది, క్లాత్స్ అన్ని చింపేస్తుంది, బెడ్షీట్లని. నేను ముయ్యడం మానేస్తాను. అయితే దోమలు కుట్టి చాలా వీక్ అయిపోయింది. అయితే మళ్ళీ 2 days నుంచి నేను మూస్తూ ఉన్నాను, బాగానే అయింది. అయితే ఇలా చాలా బ్రీడర్ డాగ్స్కి మనం కొంచెం కేర్లెస్ చేయలేం. వీటిని లైట్గా కొంచెం కేర్లెస్ చేసినా పర్వాలేదు. మళ్ళీ వచ్చేసి మనకి ఎప్పుడైనా బ్రీడర్ డాగ్స్ని మన వల్ల కాకపోతే వేరే వాళ్ళకి ఇస్తే మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం తెచ్చుకున్నాము. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. మామూలుగా చిన్న కొత్తలో డాగ్ తెచ్చుకున్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు. మనకు ఆర్థికంగా మనం వాటికి సపరీలు చేయలేకపోవడం, ఫుడ్ అంతా, ఇలాంటివి చాలా ఉంటాయి. మళ్ళీ వచ్చేసి ఇలాంటి డాగ్స్ అయితే మనం ఏ రోజైనా బయట వదిలేసినా కానీ ఇవి హాయిగా బతికేస్తాయి. మళ్ళీ వచ్చేసి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వీటిని కొంచెం బాగా పెద్ద అయిన తర్వాత ఫ్రీగా వదిలేస్తే బయట ఎక్కడికైనా వెళ్ళి తినేసి వచ్చి ఎక్కడైనా ఉండి మన ఇంటికి వచ్చేసి ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడైతే ప్రస్తుతం నేను దీన్ని అలవాటు కోసం కట్టేసే పెడతాను. ఎందుకంటే బయట స్ట్రీట్ డాగ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా బయటికి వెళ్ళిందంటే చంపేస్తాయేమోనని భయంతో. మళ్ళీ ఇది కొంచెం అగ్రెసివ్, బయట నుంచే వీధి కుక్కలను అరుస్తూ ఉంటుంది. మాకు చుట్టూ కంచె ఉంది, అరటి చెట్టు కింద చల్లగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇవి అరటి గెలలు మాగినాయి. ఇదేమో కొత్త గెల, చాలా ఫ్రూట్ ప్లాంట్స్ ఉంది, నా గార్డెన్ కూడా ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్, మంచి బ్రీడ్లు తెచ్చుకొని అవి వేరే వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు ఇంకొకళ్ళకి ఇచ్చేసి, అక్కడ నుంచి అవి నేను చాలా మంచి బ్రీడ్ ఉన్న డాగ్స్ని వీధి కుక్కల మధ్యలో అవి బతకలేక చావలేక. మీకు ఒక విషయం తెలుసా, బ్రీడ్ డాగ్స్ని క్రాసింగ్ చేస్తారు. క్రాసింగ్ చేసిన డాగ్స్ చాలా విచిత్రమైన ధోరణి ఉంటుంది. ఆ డాగ్స్ వచ్చేసి మేల్ డాగ్స్కి అయితే మన స్ట్రీట్ డాగ్స్ తొందరగా అడాప్ట్ చేసుకుంటాయి, అంటే వాటితో కలిసిపోతాయి. మామూలుగా అయితే మేల్తో కలవవు, ఫీమేల్తో కలిసిపోయి ఉంటాయి. ఫీమేల్కి ఏమనవు. ఆ ఫీమేల్కి మన స్ట్రీట్ డాగ్స్కి క్రాసింగ్లో వచ్చిన కుక్కలే ఈ మధ్య వచ్చే కుక్కలు అగ్రెసివ్గా తయారయ్యి పిల్లల్ని కొరకడం, పిల్లల్ని చేయడం, పిల్లల్ని లాగడం ఇలా జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ కుక్కల్ని క్రాసింగ్ చేయడం ఆపండి. కుక్కల్ని ఇలా అంటే మనం కుక్కల్ని బ్రీడ్ కుక్కల్ని కొనడం ఆపేస్తే, అంటే ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు చేసుకోగలరు, ఒక పనోడిని పెట్టుకొని ఇది చేయగలరు. అంటే ఉన్నారు, మన ధోని, మన చాలా పెద్ద సినిమా హీరోలు, వీళ్ళు అలాంటి వాళ్ళు అయితే పెద్ద
ఇది ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఫ్రెండ్స్, దోమల నుండి వీటిని మన పెట్స్ని దోమల నుంచి కాపాడడం చాలా కష్టం. ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు వాటికి ఒక రూమ్ ఫ్యాన్ గిన్న అరేంజ్ చేస్తారు. మనలాంటి వాళ్ళు ఎక్కడో బయట కట్టేయడం, బోన్లో వేసేయడం, వాటికి దోమలు కుట్టడం. మళ్ళీ మనకు కుక్క మీద ఒక ఇంట్లో ఒక్కరికే లవ్ ఉంటుంది, చాలామందికి ఉండవు. అవి నాకడం చేయడం, వీటికి క్లోజ్నెస్ ఎక్కువ. నాకడం చేయడం అలాంటివి చేస్తాయి కాబట్టి దగ్గర రానివారు ఎవరు. కాబట్టి ఏదో ఉన్నామా, ఏదో చిన్న స్ట్రీట్ డాగ్స్ని పెంచుకున్నామా, వాటికి కూడు పెట్టామా, ఇంత పుణ్యం సంపాదించుకున్నామా అన్నట్టు ఉండాలి. కానీ బ్రీడర్ని తీసుకొచ్చి వీధి కుక్కల్లాగా తయారు చేయకండి, మీకు దండం పెట్టి పుణ్యం ఉంటుంది. ఆ ఘోరాలు చూడలేక చచ్చిపోతున్నాను. ఆ మనస్తాపం చాలా భయంకరంగా ఉంటుంది. వాటి ఎలర్జీలు, ఒక్కొక్క బ్రీడ్ డాగ్స్, లక్షల్లో బ్రీడ్ డాగ్స్ వీధి కుక్కల్లాగా తిరుగుతూ ఉంటే అయ్యో ఈ ఘోరాలు చూడలేక చచ్చిపోతున్నాం.